ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రసవత్తంగా సాగని చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో మరి పంజాబ్ తేలిపోయినప్పటికీ నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో ముంబై ఆకాశం అద్దుగా చెలరేగి అద్భుత విజయంతో ఎలిమినేటర్ ట్రూప్కు మరి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ 227 రన్స్ కొట్టడం జరిగింది. మరి ఆపరేటర్లు అయినటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా బేర్స్టో ఆకాశం మధ్యగా చెల్లడంతో పవర్ ప్లేలో 70 రన్స్ కొట్టి అద్భుత భాగస్వామ్యం ఇచ్చారు. తదనంతరం మరి సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, బేర్స్టో అవుట్ అయినాక వాళ్ళు మరి ఇద్దరు కూడా పునాదులుగా మరి లిఖించుకొని అద్భుతంగా ముందుకు పోయారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సహాయంతో చివరిలో హార్దిక్ పాండ్యా చెలరడంతో 220 రన్స్ చేసింది. మరి చేజింగ్ను ఆరంభించినటువంటి మన గుజరాత్ మరి పోరాట పట్ల ఇచ్చినప్పటికీ చివరిలో మరి తడబడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చివరి 4-5 ఓవర్లో 11 రన్లు కొడుతుంది అనుకున్న వేళ అయితే కొట్టే దశలో ఉన్నప్పటికీ ఒకేసారిగా సాయి సుదర్శన్ ఫస్ట్ నుంచి ఆడడంతో ఒకేసారిగా తను అవుట్ కావడంతో కష్టాల్లో పడ్డది మన గుజరాత్. ఎందుకంటే వాస్తవానికి సాయి సుదర్శన్ ఫస్ట్ నుంచి మంచి 4లు 6లు కొడుతూ ముంబై బౌలర్ని ఒత్తిడి తీసుకోవడం కాకుండా అద్భుత విజయానికి ముందుకు పోయే దశలో తను అవుట్ కావడం జరిగింది. ఇక తనకు సహకారంగా వాషింగ్టన్ సుందర్ కూడా మంచిగా ఆడడంతో వీళ్ళిద్దరూ 50 పైన పార్ట్నర్షిప్ చేసి మరి గుజరాత్లో పోటీలో పెట్టారు. అయితే ఫస్ట్ జోన్లో వచ్చినటువంటి కుశాల్ మెండిస్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ దురదృష్టం శాతం తను హిట్ వికెట్గా వెంజలించింది. తను ఉంటే మాత్రం తప్పకుండా మ్యాచ్ గెలిచని చెప్పి అభిమానులు అంటున్నారు. ఏదేమైనా కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో తప్పకుండా అంతిమ విజయం మాత్రం ముంబైకి వర్తించినప్పటికీ మరి గుజరాత్ ఈ యొక్క ఓటమితోటి టోర్ నుంచి నిష్కరించడం జరిగింది.